హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా బాబుకైతే పుట్టు వెంట్రుకలు తీయాలనుకొని రెడీ అయిపోయాము. దానికోసం మా ఓన్ ప్రాపర్ వచ్చేసి వేములవాడ. అక్కడికైతే వెళ్తున్నాం. ఆటో బుక్ చేసేసుకొని బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ నుంచి ఓన్ ప్రాపర్‌కి వేములవాడ వెళ్ళిపోయాం. వేములవాడ ఫేమస్ టెంపుల్ అంటే రాజన్న టెంపుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డే వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వెహికల్ బుక్ చేసుకొని మా ఊరికి దగ్గరలోనే మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళని కూడా పికప్ చేసుకొని ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాం. అక్కడికే అక్క వాళ్ళు, అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి ఉన్నారు. అమ్మను, నాన్నను, అక్కను, అక్క వాళ్ళ పిల్లని అందరిని ఎక్కించుకున్నాం. ఆ తర్వాత చాలా డేస్‌కి అమ్మని చూసిన హ్యాపీనెస్‌లో కాస్త ఒళ్ళో పడుకుంటే ప్రశాంతంగా ఉంటుందని పడుకుంటే మా అమ్మమ్మ "నువ్వెందుకు పడుకున్నావు లేవని" అని అంటుంది. ఇటు సైడ్ కూర్చుంది. జరుగు జరుగు అంటే అమ్మనే మా ఇద్దరి మధ్యలోకొచ్చింది. చాలా డేస్ తర్వాత మా అక్క మా బాబుని ఎత్తుకుందని మొత్తం తన దగ్గరే ఎత్తుకుందండి. నాకసలు ఎత్తుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మొత్తం మా అక్కనే ఎత్తుకుంది. అక్కడ వంట మొత్తం వచ్చేసి అమ్మనే చేసింది. అమ్మకు సహాయంగా మా అత్తమ్మల తమ్ముడు, అన్న ఇంకా మధ్య మధ్యలో అందరూ కూడా హెల్ప్ చేశారు. వంటలన్నీ నైవేద్యాలు ప్రిపేర్ అయ్యే వరకు మా అక్క వాళ్ళ బాబు వర్షిత్, అద్వైత ఆడుకుంటున్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారనేది వీడియో మొత్తం వ్లాగ్ అయితే అక్కడ చాలా కోతులు ఉంటాయండి. అందుకని కట్టె పట్టుకొని ఉన్నారు మా హస్బెండ్. మలీదా వచ్చేసి మా పెద్దక్క చేస్తుంది. ఇలా ముద్దలు ముద్దలుగా చేసి నైవేద్యంగా పెడతారండి. దానికోసం అయితే మా అత్తమ్మ చపాతీలు కాలుస్తుంది. అత్తమ్మ వాళ్ళ తమ్ముడు భార్య వచ్చేసి చపాతీలు చేస్తుంది. మలీదా అయితే మా పెద్దక్క చేసిందండి. పెద్దగుట్టికి దగ్గరగానే మోస్రా అనే ఊర్లో మా పెద్దక్క వాళ్ళు ఉంటారు. అయితే అక్కడి నుంచి డైరెక్ట్‌గా అక్కడికే వచ్చేసింది. మా పెద్ద బావ అయితే మేక తీసుకురమ్మని మాట్లాడి చెప్తే మా పెద్ద బావ డైరెక్ట్ అక్కడికే తీసుకొచ్చాడు. మా అక్కొచ్చేసి ఇలా మలీదా ముద్దలుగా చేసి నైవేద్యంగా చేస్తుంది. చిన్నక్కొచ్చేసి కర్రీ కోసం ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేస్తుంది. అందరూ ఒక్కొక్క పనిలో హడావిడిగా ఉన్నారు. నేనైతే వ్లాగ్ కోసం వీడియో తీసుకుంటున్నాను. మధ్య మధ్యలో చిన్నక్క వాళ్ళ కూతురు వీడియో అయితే కంటిన్యూ చేసింది వ్లాగ్. ఎవరెవరు వచ్చారు మా అత్తమ్మ, ఈమె అయితే మా అత్తమ్మ, అక్క వాళ్ళ అత్తమ్మ అన్నట్టు. కోతులైతే చాలా ఉన్నాయండి. మీకు చూపించడానికి వాళ్ళు ఎంత అల్లరి చేస్తున్నారు. కోతులు ఎంత అల్లరి చేస్తున్నాయని మీకు చూపించడానికి కోసమని మధ్య మధ్యలో చూపిస్తున్నాను. వీళ్ళైతే లూడో గేమ్ ఆడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ నైవేద్యాలు రెడీ అయిపోయే లోపల మేక్ అనేది కట్ చేపించుకొని నీట్‌గా కట్ చేసుకొని కర్రీ కట్‌గా చేసుకొని తీసుకొచ్చారు. మా అమ్మ అయితే బగారా చేస్తుంది. బగారా వేయడానికి కోసం అనేసి ఏమేమి అవసరమో అవన్నీ కూడా రెడీ చేస్తుంది. ఇలా చుట్టాలందరూ వచ్చినప్పుడు మనం ఇలా పండగ ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవడం, ఇలా వంటలు చేసుకొని తినడం అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా! మా పెద్దక్క అయితే బాబుని ఎత్తుకుంది. మొత్తం ఎక్కువ చిన్నక్కనే ఎత్తుకుంది కదా! మలీదా చేసిన తర్వాత ఫ్రీ టైం ఉంటే వాళ్ళు అక్కడి నుంచే వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఆ కాస్త టైంలోనే మా బాబుని కూడా ఎత్తుకుంది. అక్క చెల్లెలంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కానీ మేమైతే చాలా రోజులకు ఒకసారి కలుసుకుంటాం. అందుకోసం ఉన్న కాసేపట్లో మలీదా చేసిన తర్వాత టైం దొరికితే చాలు మా పెద్దక్క ఎత్తుకుంది. తర్వాత మళ్ళీ మా చిన్నక్కనే తీసుకుంది. అక్కడ ఉన్నంతసేపు ఎక్కువ శాతం మా అక్క వాళ్ళే ఎత్తుకున్నారు. బగారాకు బగారన్నం కోసం బగారాకు అవన్నీ ఆనియన్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని వంట అయితే చేస్తుంది. మా అమ్మ ఎప్పుడైనా కూడా చిన్నప్పటి నుంచి అంటే పెళ్ళైన తర్వాత నుంచి చిన్నదిలో వాళ్ళకి పెళ్ళయింది కదా! అప్పటినుంచి కూడా 16, 17 ఇయర్స్‌లోనే వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత హోటల్ అనేది పెట్టుకున్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే పెద్ద పెద్ద వంటలు అవన్నీ చేసేది. ఇక్కడ కూడా వంట మొత్తం మా అమ్మనే చేసింది. అత్తమ్మ అయితే నైవేద్యం దగ్గర అక్కడ హెల్ప్ చేస్తుంది. అక్కలు కూడా అక్కడనే హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడైతే మా అత్తమ్మల తమ్ముడు కూడా మధ్య మధ్యలో హెల్ప్ చేస్తాడు. అన్న కూడా ఇక్కడే హెల్ప్ చేస్తాడు. ఇలా పెద్ద పెద్ద వంటలు చేయాలంటే కూడా అన్ని వంటలు తెలిసుండాలి. అన్ని వంటలు తెలుసున్నా చేయాలన్నా కూడా ఇలా పొయ్యిల మీద చేయాలన్నా కూడా కొంచెం కష్టమే. ఒక సైడ్ పొగ వస్తూ ఉంటుంది. మంట మండినా మండకపోయినా కొంచెం అటు ఇటు ఎక్కువైనా కూడా కష్టమే కదా! అనుకున్నట్టుగానే కొంచెం స్పైస్ లెవెల్స్ కూడా ఎక్కువైపోయాయి. ఇలా మనం స్టవ్ పైన చేస్తుంటేనే మనకి ఇట్లా వేడనిపిస్తే, ఆవిరనిపిస్తే ఎట్లనో ఉంటుంది. ఇలా పొయ్యి పైన చేస్తుంటే ఆ దగడనేదొచ్చి చాలా ప్రాబ్లమ్ అయితే అయితుంది.
మధ్య మధ్యలో వంట టు వ్లాగ్ తీస్తూనే ఇటు మధ్య మధ్యలో మా అక్క వాళ్ళ పాప వయసు వచ్చేసి వ్లాగ్ కంటిన్యూ చేస్తుంది. అక్క వాళ్ళైతే ఈ వంటలు నైవేద్యం అన్నీ అయ్యే లోపల సాంగ్స్ పెట్టి వేరే రూమ్లో అయితే మా బాబుని ఆడిస్తూ ఉన్నారు. స్నానాలు ఇంటి దగ్గర చేసినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేయాలంటే అందరం మళ్ళీ స్నానాలు కూడా స్టార్ట్ చేసేసాం. అయితే స్నానం చేపించిన తర్వాత బొట్టు అయితే పెడుతుంది. మా అక్క బొట్టు పెట్టేటప్పుడైతే అస్సలు ఒక తిన్నగా ఉండడం లేదు, కదులుతూనే ఉన్నాడు. ఎంతమంది ఆడిపిస్తున్నారు, మా అన్న, అక్క వాళ్ళ పిల్లలు, అక్కలు అందరూ ఆడిపిస్తూనే ఉన్నారు. హెయిర్ తీసేటప్పుడు ఏడుస్తాడా లేదా అని అనుకున్నాం, కానీ చాలా ఏడ్చాడు. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హెయిర్ తీసే వీడియో కూడా కంటిన్యూస్గా చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే పుట్టు వెంట్రుకలు అనేది కన్న తండ్రి కూడా తీస్తారంట. కానీ మేము అయితే ఎప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలకు కానీ మేమైనా మా అద్వైతకైనా కూడా మేనమామనే తీశాడు. ఇప్పుడు కూడా మా అన్ననే తీశాడు. ఒకవేళ ఓన్ బ్రదర్స్ లేకపోతే కూడా చిన్నమ్మ, పెద్దమ్మ కొడుకులు అలా తీస్తారు. మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడైతే ఇలా మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆ పొగ వస్తుంటే ఆ మంటకి ఇట్లా జరగకపోతే చూసారా, మా అన్న కూడా ఆ పొగ మొత్తం ఇట్లనే వస్తుంది. అది పట్టుకొని కలపడం కూడా అంత ఈజీ ఏం కాదు. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. వర్షాకాలం కాబట్టి ఆ రోజైతే వర్షం పడొద్దు పడొద్దు అని అనుకుంటూనే ఉన్నాను. ఒకరోజు పడితే అక్కడ ఏంటంటే మట్టి కాబట్టి చాలా గజిబిజిగా ఉంటుంది. అయితే అన్ని నైవేద్యాలు రెడీ అయిపోయిన తర్వాత ఒక బేషన్‌లో పెట్టేసుకొని మలీదా ప్లస్ బగారా రైస్, ఆయిల్సల్ కర్రీ అని అంటారు, అది కూడా అవన్నీ పెట్టేసుకొని స్వీట్స్, పూలు, జెండా, పెద్ద గుట్టకు తుర్కదేవుడు అన్నట్టు. అయితే ఇలా స్టెప్స్ అయితే చాలా ఉంటాయి. ఇంట్లో అబ్బాయే అట్లా నైవేద్యం ఇట్లా తలపైన బేషన్ పెట్టేసుకొని వెళ్ళాలంట. మా బాబునైతే మా అన్న ఎత్తుకున్నాడు. మధ్య మధ్యలో మా బావ కూడా ఎత్తుకున్నాడు. చాలా మెట్లయితే ఉంటాయి. ఎక్కేటప్పుడు మొత్తం మా అత్తమ్మ ఏం చెప్తుందంటే, బాబా సాదుల్లా అని అనుకుంటూ ఎక్కితే కాళ్ళు అంతగా నొప్పి అనిపియవు, ఇంటికొచ్చిన తర్వాత కూడా అంత నొప్పి అనిపియవు అని చెప్తుంటే, నేను కూడా బాబా సాదుల్లా అనుకుంటూ ఎక్కుతున్నాను. నాకే చాలా దమ్మొచ్చింది ఎక్కుతున్నప్పుడు. వీళ్ళందరూ ఎలా ఎక్కారబ్బా అని అనిపించింది. చుట్టూ వెదర్ అయితే ఎంత గ్రీనరీగా ఉందో చూడండి, వాతావరణం. మా అక్క వాళ్ళ పాప మొత్తం కవర్ చేసింది ఈ వీడియోలో. చాలా పచ్చని వాతావరణం, కూల్ వాతావరణం, వెదర్ ఇలా ఉంది. మధ్యలో తీసుకున్నాను. కొండెంగలు చూసారా? ఎక్కడైనా కోతులు ఉంటాయి కానీ కొండెంగలు అయితే ఇక్కడ పెద్ద గుట్టలో చాలా కనిపిస్తాయి. వెళ్ళేటప్పుడు మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నా కూడా అవి నీవు టచ్ చేయడానికి రావండి. చుట్టూ పచ్చని వాతావరణం ఉందండి. పెద్ద గుట్ట అంటే పెద్ద గుట్టనే ఆ పేరు ఎలా పెట్టారో కానీ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూడండి. కొండెంగలు చూసారా ఎంత సైలెంట్గా కూర్చున్నాయో. వెళ్ళేటప్పుడు మాత్రం మన దగ్గరికి అస్సలు రావండి. అదే వచ్చేటప్పుడు మాత్రం మన దగ్గర ఏమున్నా కూడా లాగేసుకుంటాయి. మా బాబుని వచ్చేసి అన్ని స్టెప్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కుతుంటేనే దమ్మొస్తుందని అన్న తీసుకున్నాడు. అన్న దగ్గర నుంచి మా బావ తీసుకున్నాడు. చూడండి చెట్లు, ఆ వాతావరణం ఎంత గ్రీనరీగా ఉందో. ఎక్కుతూ ఉన్న కొద్దీ దమ్ము వస్తుంది. ఫైనల్గా అయితే పైనకైతే వెళ్ళిపోయాం, రీచ్ అయిపోయాం. మా పాప చూసారా వెయిట్ చేస్తుంది. ఫస్ట్ ఎక్కిన వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా కట్టెలు పట్టుకొని ఎందుకున్నామంటే ఇలా నైవేద్యం వెళ్తున్నప్పుడు కోతులు ఇట్లా తీసుకుంటాయని చెప్పేసి అలా స్టిక్స్ అయితే పట్టుకొని ఉన్నాం. ఫైనల్గా పైనకైతే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హెయిర్ తీస్తారు కదా, హెయిర్ తీసేది అనేది సపరేట్గా ప్లేస్ ఉంటుంది. లోపలైతే ఓన్లీ బాయ్సే వెళ్తారండి. హెయిర్ కట్ తీసేది కాదు. పెద్దగుట్ట లోపల బాబా సదులా ఉంటారు కదా, అక్కడికైతే ఓన్లీ బాయ్సే వెళ్ళిపోవాలి. ఇక్కడ హెయిర్ తీసే దగ్గర అయితే సపరేట్గా అందరు వెళ్ళొచ్చు. అత్తమ్మ అయితే పాపం స్టెప్స్ ఎక్కుతూ చాలా నీరసంగా అయిపోయింది. కోతులు చూసారా చాలా అంటే చాలా ఉన్నాయండి. మొత్తం ఎక్కిన తర్వాత ఫస్ట్ హెయిర్ కట్ చేసుకోవాలా, లోపలికి వెళ్ళాలని అనుకున్నాం. అయితే ఫస్ట్ హెయిర్ అయితే తీసుకోవచ్చు అని చెప్పారు.
ఇక్కడ అబ్బాయిలు అయితే ఇట్లా కర్చీఫ్ కట్టుకుంటారు. హెయిర్ తీసేటప్పుడు అక్కడ మంగళ వాళ్ళు ఉంటారు కదా, అయితే బంగారం ఉంగరంలోకి వెళ్ళి ఒక 5 కత్తెరలు అయితే కట్ చేయాలి మినిమమ్. తర్వాత ఫుల్గా మంగళ వాళ్ళే కట్ చేస్తారు. నేను ఉంగరం అయితే ఇచ్చాను. ఆ ఉంగరంలోకి వెళ్ళి ఇట్లా 5 సార్లు హెయిర్ అయితే తీస్తారు. తీసి మా అన్నని కట్ చేయమని చెప్పారు. అలా కట్ చేసేటప్పుడు 2 కుడుకలు బెల్లం మా బాబు చేతికైతే ఇవ్వమని పెద్దవాళ్ళు చెప్పారు. అలానే ఇచ్చాను. ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో ఏం ఏడవలేడు, కానీ తర్వాత అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు. పుట్టు వెంట్రుకలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో మొక్కుతారు. మేమైతే మా హస్బెండ్ వాళ్ళందరూ వచ్చేసి చిన్నప్పటి నుంచి ఇక్కడ నిజామాబాద్ దగ్గర బడా పహాడ్ అంటారండి, పెద్దగుట్ట అని కూడా పిలుస్తారు. అన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, పెద్దగుట్ట అని అందుకే పెట్టారేమో పేరు అని నాకు అనిపించింది. నార్మల్గా ఉన్న వాళ్ళు ఎక్కడమే కష్టం అండి, ఏజ్ వాళ్ళు ఎక్కడం ఇంకా చాలా కష్టం. రింగులకి వెళ్ళి తీసిస్తూ ఉంటే అలా కట్ చేస్తూ ఉన్నారు. పక్కనే కూర్చున్నాను. ఆ కుడుకల బెల్లం చూస్తూ కాసేపు ఆడుతూ ఏడవలేడు. తర్వాత ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు. కొందరు తిరుపతిలో, చాలామంది వేములవాడ కాడ కూడా తీస్తూ ఉంటారు. ఇంకా మేమైతే చిన్నప్పటి నుంచి ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ అక్కడే కాబట్టి చిన్నప్పటి నుంచి ఇంకా అక్కడే తీసుకుంటూ ఉన్నాం. ఈ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మా బాబు అని ముచ్చట పెడుతూ ఉన్నాడు. అలా కట్ చేసేటప్పుడే ఏడవడం అయితే స్టార్ట్ చేశారు. అయితే ఎంటికలన్నీ కూడా పడుతూ ఉంటే ఇట్లా చిట అనిపిస్తుంది కదా, దానికే ఏడ్చాడేమో అని అనిపించింది. వాళ్ళైతే ఏం కట్ కాకుండా మెల్లిగానే తీశారు. వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి ఒరిజినల్ వాయిస్ అయితే మొత్తం మ్యూట్ చేసేసాను. చాలా అంటే చాలా ఏడ్చాడు. నేనైతే ఏం కాదు అయిపోతుందంటూ కూర్చుతూనే ఉన్నాను. ఇంకా కొంతమంది అయితే 5 మంత్స్లో 9 మంత్స్లోనే తీస్తుంటారు. ఇంకా మా బాబుకి అయితే 11 మంత్స్ పడ్డాక తీస్తాము. 11 మంత్స్ పడిన తర్వాత ఒక 10 డేస్కి అయితే తీస్తామండి. కొంచెం హెయిర్ అయితే ఉంచుతామండి. కొందరైతే మొత్తం అక్కడే తీసేస్తారు. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చుడు అంటారు, దానికోసం అయితే కొంచెం ఉంచాము. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయండి. నా ఛానల్ అయితే రీసెంట్గా 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. ఇలా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలండి. ఇంకా ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. మా అన్న అయితే ఎక్కడ కట్ అవుతుందో అని చూస్తూనే ఉన్నాడు. చాలా అన్నట్టు చేశారు. అక్కడైతే కట్నము, టికెట్ మనీ అవన్నీ తీసుకున్న తర్వాత ఆ హెయిర్ అంతా కూడా ఒక క్లాత్లో కట్టేసి అక్కడ దర్గాకైతే ఇలా గేట్స్ ఉంటాయి. అక్కడైతే మేనమామ కట్ చేసిన వాళ్ళే అక్కడ క్లాత్తో అయితే కట్టేసేయాలి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా హెయిర్ కట్ అక్కడ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.